నూరు కట్ల పిశాచం కథలు దయాసాగరుడు. ఒకానొక గ్రామంలో దయాసాగరుడనే భాగ్యవంతుడు ఉండేవాడు. సిరి సంపదలలో ఆ చుట్టుపక్కల అతడికి సాటి రాగలవారు ఎవ్వరూ లేరని ప్రతీతి. తాననుకున్నది ఎదుటివారికి ఇష్టం లేనప్పుడు కూడా చక్కని తర్కంతో వారిని ఏమాత్రం నొప్పించకుండా ఒప్పించగలడు. ఆ తార్కిక జ్ఞానం సిరి సంపదల కంటే గొప్పదని అందరూ చెప్పుకుంటారు. దయాసాగరుడికి ఆర్భాటాలు కెట్టవు. వైభవంగా జీవించటం ఇష్టం ఉండదు. తాను అందరిలాగే సామాన్యంగా ఇంట్లో ఉంటూ అవసరంలో ఉన్నవారికి దాన ధర్మాలతో సహాయపడేవాడు. అది అతడి భార్య అనంతలక్ష్మికి నచ్చేది కాదు. ఒకసారి ఆమె భర్తతో, మనకి బోలెడు డబ్బుంది, అదంతా ఇతరుల సుఖానికేనా, మనం సుఖపడటానికి పనికిరాదా అని అడిగింది. అందుకు బదులుగా దయాసాగరుడు చిరునవ్వు నవ్వి, మనుగడకు ముఖ్యమైన అవసరాలైన తిండి బట్ట నీడ మనకు సమృద్ధిగా ఉన్నాయి. ఇతరత్రా కూడా మనకు అన్ని సుఖాలు ఉన్నాయి. అవసరానికి మించిన సుఖం మనిషి కోరుకోకూడదు అని అన్నాడు. అలాంటప్పుడు ఉన్నదాంతో తృప్తి పడక అవసరానికి మించి సంపాదించడం ఎందుకు అన్నది అనంతలక్ష్మి రోషంగా. ఎల్లకాలం మనం ఇలాగే సంపాదించలేం కదా. మున్ముందు అవసర పడుతుందని ఇప్పుడు ఎక్కువగా సంపాదిస్తున్నాను. అదీగాక భగవంతుడు గాలి నీరు భూమి అందరికీ సమంగా ఇచ్చి తెలివితేటలు మాత్రం ఒక్కలాగా ఇవ్వలేదు. అందుకని కొందరు పూట గడవని స్థితిలో ఉన్నారు. అలాంటి పేదవారు మధ్య బ్రతుకుతూ వైభవంగా జీవిస్తే మనకు సంతోషం ఉండదు. పైగా వారికి కన్నెర్రగా కూడా ఉంటుంది. అవునా అన్నాడు దయాసాగరుడు. ఇతరులతో నాకు పనిలేదు. ఉన్నంతలో వైభవంగా జీవిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది అన్నది అనంతలక్ష్మి మొండిగా. సరే, నీ సంతోషానికి తగిన ఏర్పాట్లు చేస్తాను అన్నాడు దయాసాగరుడు. అతడు నగరంలో భార్య కోసం ఒక పెద్ద మేడ తీసుకున్నాడు. చీనీ చీనాంబరాలు 7 వారాల నగలు కొన్నాడు. హంసతూలిక తల్పాలు దాసదాసి జనాన్ని ఏర్పాటు చేశాడు. తాను మాత్రం పాత ఇంట్లోనే ఉంటూ భార్య ఉన్న మేడ నీడలోనికి కూడా వెళ్ళేవాడు కాదు. అనంతలక్ష్మి కొంతకాలం మేడలో సుఖంగా గడిపింది. ఆ సంతోషంలో భర్త తన వద్దకు రావడం లేదన్న విషయం కూడా పట్టించుకోలేదు. కొన్నాళ్ళయ్యాక ఆ విషయం గ్రహించి భర్తకు కబురు పెట్టింది. ఎన్ని కబుర్లు పంపినా దయాసాగరుడు వెళ్ళలేదు. చివరికి అనంతలక్ష్మి తానే భర్త ఇంటికి వెళ్ళి, మీరు నా దగ్గరికి ఎందుకు రావడం లేదు అని అడిగింది. నీకు సంతోషంగా ఉన్న చోట నీ ఉన్నావు, నాకు సంతోషంగా ఉన్న చోట నేనున్నాను అన్నాడు అతడు. కానీ మీరు పక్కన లేకపోతే నాకు సంతోషంగా ఉండదు. నా సంతోషం కోసం మీరు కూడా అక్కడకు రండి అన్నది అనంతలక్ష్మి. ఆ మేడలో నాకు సంతోషముండదు. నేను కావాలనుకుంటే నువ్వు ఇక్కడికే వచ్చి నాతో పాటే ఉండు అన్నాడు దయాసాగరుడు. మీ సంతోషం కోసం నా సంతోషాన్ని వదులుకోమనడం చాలా అన్యాయం అన్నది ఆమె. నీ సంతోషానికి నేను అడ్డురాను. నువ్వు అక్కడే ఉండు. నా సంతోషానికి నువ్వు అడ్డురాకు. నన్ను ఇక్కడే ఉండని అన్నాడు దయాసాగరుడు. భర్తను తాను మాటలలో నెగ్గలేనని గ్రహించింది అనంతలక్ష్మి. అతడు లేకుండా ఉండలేక మేడ వదిలి భర్త వద్దకు తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఆమె తనకు సుఖ సంతోషాలు తక్కువయ్యాయని ఎన్నడూ భర్త వద్ద అనలేదు. దయాసాగరుడి ఇంట్లో పనిమనిషి చంప. ఆమె ఒకసారి వంటింట్లో నుంచి చిన్న గరిటె బట్టల చాటున దాచి బయటికి తీసుకుపోవాలని ప్రయత్నించి దొరికిపోయింది. అప్పుడు దయాసాగరుడు అక్కడే ఉన్నాడు. అనంతలక్ష్మి ఏదో అనబోతూ ఉంటే వారించి, ఇది చాలా చిన్న గరిటె, కావాలని అడిగితే మేమే ఇచ్చి ఉండేవాళ్ళము కదా, దొంగతనం ఎందుకు చేశావు అన్నాడు అతడు. చంప వెంటనే, తెలియక పొరపాటు చేశాను, నాకీ గరిటె కావాలి, ఇస్తారా అని అడిగింది. దయాసాగరుడు ఆమెను గరిటెని తీసుకువెళ్ళనిచ్చాడు. ఇలాగైతే పనివాళ్ళు లోకో పట్టి అన్నీ అడిగేస్తారని, దొంగతనానికి కూడా భయపడరని అనంతలక్ష్మి గోలపెట్టింది. కానీ దయాసాగరుడు పట్టించుకోలేదు. అలా కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు చంప సరాసరి దయాసాగరుడి వద్దకు వెళ్ళి తనకొక పట్టుచీర కావాలన్నది. అతడు ఇవ్వనన్నాడు. 2 రోజుల తర్వాత చంప పట్టుచీర దొంగతనం చేసి దొరికిపోయింది. అనంతలక్ష్మి చంపను తిట్టబోయింది.
ఆమెకు దయాసాగరుడు వారించి, మేమిచ్చేదాంతో నీకు తృప్తి కలగడం లేదు, అందుకే దొంగతనం చేశావు, అవునా అన్నాడు పనిమనిషితో. చంప అవునని తల ఆడించింది. అయితే నువ్వు మా ఇంట్లో పని మానేసి నీకు తృప్తి ఇచ్చే చోటుకు వెళ్ళి పని చేసుకో అన్నాడు దయాసాగరుడు. చెంప తెల్లబోయింది. ఆ ఊళ్ళో పనివాళ్లకు దయాసాగరుడు కంటే ఎక్కువగా జీతాలిచ్చేవారు లేరు. నేనెక్కడికే వెళ్ళను, ఇక్కడే పని చేస్తాను. అడిగితే ఏమైనా ఇస్తానన్నారు, కానీ పట్టుచీర అడిగితే ఇవ్వలేదు. గరిటె దొంగలిస్తే అదిచ్చేశారు, అందుకని దొంగలిస్తే పట్టుచీర కూడా ఇచ్చేస్తారు అనుకున్నాను అన్నది చంప. దయాసాగరుడు గంభీరంగా, బాగా గుర్తుంచుకో, నువ్వడిగినవన్నీ మేమివ్వలేము, మాకు తోచినవి ఇస్తాము. మా ఇంట్లోని వస్తువు ఏది కావాలన్నా నువ్వు మమ్మల్ని అడిగి మేమిస్తేనే తీసుకోవాలి. మరోసారి దొంగతనం చేశావా నిన్ను పనిలో నుంచి తీయించేస్తాను. మాకు కావాల్సింది దొంగ కాదు, పని మనిషి అని అన్నాడు. దయాసాగరుడు తాను అనుకున్నంత తెలివి తక్కువవాడు కాడని చంపకు అర్థమయ్యింది. అన్ని విషయాల్లోనూ అందరిలాగే ఉన్న ఎదుటివారికి అర్థమయ్యేలా అన్నీ వివరంగా చెబుతాడు. తప్పుకు శిక్ష వేసినా తప్పేమిటో శిక్ష ఎందుకో వివరిస్తాడు. తప్పుదిద్దుకునే అవకాశము ఇస్తాడు. అది గ్రహించిన చంప అతడి షరతుకి ఒప్పుకున్నది. ఆ తర్వాత నుంచి ఆ ఇంట్లో బుద్ధిగా పని చేసుకుపోతుంది. అయితే దండకుడనే తొంటరివాడొకడు దయాసాగరుడి ఇంటి మీద కన్నువేశాడు. ఒకసారి సంతలో కూరలు కొనడానికని వచ్చి చంపను పలకరించి, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకిష్టమేనా అని అడిగాడు. దండకుడు చూడటానికి అందంగానే ఉంటాడు, అందుకని చంప సిగ్గుపడి, ఇష్టమే, కానీ నాకు ఎవ్వరూ లేరు, దయాసాగరుడనే ధర్మాత్ముడి ఇంట్లో పని చేసుకొని బ్రతుకుతున్నాను. నువ్వు నన్ను పోషించగలనంటే నీతో వచ్చేస్తాను అని అన్నది. దండకుడు అప్పటికి సరేనన్నాడు. తర్వాత నుంచి రోజూ ఇద్దరూ ఎక్కడో ఒక చోట కలుసుకొని కబుర్లు చెప్పుకునేవారు. దండకుడు చంపను మాటల్లో పెట్టి దయాసాగరుడి ఇంటి అనుపానులన్నీ తెలుసుకున్నాడు. అలా కొన్నాళ్ళు గడిచాక ఒక రోజున, నాకు 10,000 వరహాలు కావాలి, వాటితో పట్నంలో వ్యాపారం చేసి మేడలు కడతాను అన్నాడు దండకుడు చంపతో. కష్టపడి పని చేసుకొని గుడిసెలో ఉన్నా చాలు కదా, మనకు మేడలెందుకు అన్నది చంప. ఎందుకంటే నువ్వు గుడిసెల్లో ఉండాల్సిన దానివి కాదు, నీకోసమే నేను మేడలు కట్టాలి అనుకుంటున్నాను అన్నాడు దండకుడు. అయితే 10,000 వరహాలు ఎలా వస్తాయి, ఎక్కడ్నుంచి వస్తాయి అన్నది చంప. నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను, ఆ ఉపాయం నువ్వే చెప్పాలి అన్నాడు దండకుడు. 10,000 వరహాలు సంపాదించే ఉపాయం తెలిస్తే నేనిలా పనిమనిషిగా ఎందుకుంటాను అన్నది చంప దిగులుగా. పోనీ నేనే చెబుతానులే, దయాసాగరుడి ఇంట్లో దొంగతనం చెయ్యి అన్నాడు దండకుడు. అమ్మో, నాకు భయం అంటూ చంప ఆ ఇంట్లో తనకు జరిగిన అనుభవాలు చెప్పింది. దండకుడు అది విని తల పంకించి, అయితే నేనే ఆ ఇంట్లో దొంగతనం చేస్తాను, మాటలతో గెలిచేవాణ్ణి దయాసాగరుడు ఏమీ చెయ్యలేడు అని అన్నాడు. చంపకి భయమేసింది, కానీ పట్నం వెళ్ళి మేడల్లో వైభవంగా జీవించాలన్న ఆశ ఆ భయాన్ని కూడా జయించడంతో దండకుడు చెప్పిన దానికి ఒప్పుకున్నది. ఆ ఒప్పందం ప్రకారం ఒక రాత్రి దండకుడు దయాసాగరుడి ఇంట్లో దొంగతనానికి వస్తాడు. అందుకు వీలుగా చంప ఆ ఇంటి తలుపులు తీసి ఉంచాలి. అనుకున్న ప్రకారం ఒక రాత్రివేళ దండకుడు దయాసాగరుడి ఇంట్లో ప్రవేశించాడు. డబ్బున్న గదిలోకి జొరబడి ఇనపెట్టె తలుపులు తీశాడు. తన భుజం మీదున్న గుడ్డని నేల మీద పరిచి ఇనపెట్టెలో ఉన్న వరహాలన్నీ గుప్పెట్లో తీసి ఆ గుడ్డలో వేయసాగాడు. దండకుడు ఆ పనిలో నిమగ్నమై ఉండగా, ఎవర్రా నువ్వు అన్న కర్కశ కంఠం వినిపించి ఉలిక్కిపడ్డాడు. తలెత్తి చూస్తే గుమ్మం దగ్గర కండలు తిరిగిన ఓ దృఢకాయుడు ఉన్నాడు. దండకుడు వాణ్ణి చూసి హడలిపోయి, నువ్వెవరు అని అన్నాడు. నేను ఈ ఇంటి కాపలావాణ్ణి. నువ్వీ ఇంట్లోకి చొరబడ్డం చూశాను, కానీ మనిషిని నేరం చేస్తూ ఉండగా మాత్రమే పట్టుకొని రక్షక భటులకి అప్పగించమని నా యజమాని చెప్పాడు. ఆ మాటలు పాటించి నువ్వు నేరం చేసేదాకా ఆగాను. పద రక్షక భటుల వద్దకు అన్నాడు ఆ మనిషి. దండకుడు వెంటనే, అలాగే వస్తాను, కానీ నన్నొకసారి నీ యజమాని వద్దకు తీసుకొని వెళ్ళు
అని అన్నాడు. కాపలావాడు దండకుణ్ణి దయాసాగరుడు వద్దకు తీసుకొని వెళ్ళాడు. అప్పుడు దయాసాగరుడు మంచి నిద్రలో ఉన్నాడు. అయినా విసుక్కోకుండా లేచి కాపలావాడు చెప్పిందంతా విని దండకుడి వైపు తిరిగి, పట్టుబడిన దొంగవి, నువ్వు నాతో ఏం మాట్లాడాలి అని అన్నాడు. తమరు పేరుకు తగ్గట్లే దయాసాగరులని విన్నాను. ఈ ఒక్క తప్పుకు నన్ను మన్నించి వదిలిపెట్టండి అన్నాడు దండకుడు. నిన్ను నేను ఎలా వదిలిపెడతాను? నువ్వు దొంగవి. నిన్ను వదిలిపెట్టే అధికారం న్యాయాధికారికి మాత్రమే ఉన్నది. ఏం చెప్పుకుంటావో ఆయనకు చెప్పుకో అన్నాడు దయాసాగరుడు. దండకుడు అప్పుడు తన గురించి ఓ కట్టుకథ అల్లి చెప్పి, స్వతహాగా నేను మంచివాణ్ణి. పరిస్థితుల ప్రభావం వల్ల మొదటిసారిగా దొంగతనానికి పూనుకున్నాను. ఇప్పుడు న్యాయాధికారి వద్దకు తీసుకువెళితే నన్ను వదిలిపెట్టడానికి చట్టానికి సంబంధించిన పరిమితులు ఉంటాయి ఆయనకు. మీకైతే అలాంటి పరిమితులు ఉండవు. మీరు దయతో నన్ను వదిలిపెడితే ఇంకెప్పుడూ దొంగతనం చేయను అని అన్నాడు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించడం చాలా మంచిది. శిక్ష పాపాల్ని కడిగేస్తుంది. ఆ తర్వాత నువ్వు మంచిగా బ్రతుకుతానంటే సహాయపడటానికి నేనున్నాను అన్నాడు దయాసాగరుడు. నా పాపాల్ని కడగకపోతే ఏం జరుగుతుంది అన్నాడు దండకుడు. అప్పుడు నువ్వు మరణానంతరం నరకానికి వెళతావు అన్నాడు దయాసాగరుడు. మరణానంతరం నరకానికి వెళ్ళడానికి నేను సిద్ధమే. దయించి ఇప్పటికి నన్ను వదిలిపెట్టండి అన్నాడు దండకుడు. దయాసాగరుడు తల అడ్డంగా ఊపి, ఇప్పుడు తాత్కాలికంగా చిన్న శిక్ష తప్పించుకోవడం కోసం మరణానంతరం నరకానికి వెళ్ళడానికి కూడా సిద్ధమైన నువ్వు పరమమూర్ఖుడివి. నీకు నరకమంటే తెలియదు. మరణానంతరం నరకబాధని ఎవ్వరూ కోరుకోరు. అజ్ఞానంతో నువ్వు కోరుకున్నా అన్నీ తెలిసి నేనెలా ఒప్పుకుంటాను? నీకు నరకం తప్పించడం నా బాధ్యత. అందుకే నిన్ను నేను రక్షక భటులకు అప్పగిస్తున్నాను అన్నాడు దయాసాగరుడు. దండకుడు ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. కాపలావాడు దండకుణ్ణి రక్షక భటులకు అప్పగించాడు. ఈ విషయం బయటకు బాగా ప్రచారమయ్యింది. దయాసాగరుడు మంచివాడైనప్పటికీ అతడి ఇంట నేరం చేసి తప్పించుకోలేమని ప్రతి ఒక్కరికీ అర్థమయ్యింది. దయాసాగరుడు తన సిరి సంపదలతో ఎందరికో సహాయపడుతూ కలకాలం సంతోషంగా జీవించాడు. వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగానే మహారాణి ఆలోచనలో పడింది. నేరస్తులను కూడా మంచి మనసుతో అర్థం చేసుకోవాలని, వారిని మనసు నొప్పించకుండా శిక్షించవచ్చునని ఈ కథ చెబుతున్నది. మంచి పనులు చేసేవారిని, మంచి మనసున్నవారిని ఎవ్వరూ మోసగించలేరు. దయాసాగరుడి కథ అతడిలాగే అందరికీ మంచి చేయాలన్న ప్రేరణ కలిగిస్తుంది. ప్రతి విషయాన్ని తరచి లోతుగా ఆలోచించడం వల్లనే దయాసాగరుడు మంచివాడు అయ్యాడు. నేను అలాగే ఆలోచిస్తే ఇతరులకి చెడు చెయ్యాలన్న సంకల్పం నుంచి బయటపడగలను అని మనసులో మదనపడింది. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. 100 కట్ల పిశాచం కథలు. ముకుందుడి జబ్బు. ఒక గ్రామంలో ముకుందుడు, గోపాలం అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఇద్దరూ సమవయస్కులు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇద్దరికీ ఓ కొడుకు, కూతురు. వారిద్దరి తల్లిదండ్రులు వారితోనే ఉంటున్నారు. ఇద్దరి సంసారాలు ఏ కలతలు లేకుండా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నాయి. ముకుందుడి తండ్రి రవీంద్రుడిదే పాల వ్యాపారం. వారి ఇంట 10 పాడి ఆవులు, 10 పాడి గేదెలు ఉన్నాయి. నిజాయితీపరుడైన వ్యాపారిగా రవీంద్రుడికి చుట్టుపక్కల మంచి పేరు ఉన్నది. ఇప్పుడు ముకుందుడు అదే పాల వ్యాపారం చేస్తూ తండ్రి పేరు నిలబెడుతున్నాడు. గోపాలం తండ్రి శ్రీపాలం. అతను మిఠాయి వ్యాపారం చేస్తాడు. పాలతో రకరకాల తీపి పదార్థాలు తయారు చేసి అమ్మేవాడు శ్రీపాలం. పదార్థాలు రుచిగా శుచిగా చేస్తాడని ఆయనకు పేరు. ఇప్పుడు గోపాలం కూడా అదే వ్యాపారం చేస్తూ తండ్రి పేరు ఎంతలా నిలబెట్టాడంటే అతడి వంటకాలకు పట్నం నుంచి కూడా మంచి గిరాకీ వచ్చింది. అయితే అతడు ఎన్నడూ పట్నం వెళ్ళలేదు, పట్నం చూడలేదు.
రోజూ కొందరు పట్నం నుంచి వచ్చి గోపాలం వద్ద తినుబండారాలు కొని తీసుకువెళుతూ ఉంటారు. గోపాలం తనకు కావలసిన పాలన్నీ ముకుందుడు వద్దనే కొంటాడు. వారి స్నేహానికి వారి వ్యాపారాలు పెద్ద కారణం. గోపాలం తయారు చేసే తినుబండారాల రుచిని ముకుందుడు మెచ్చుకుంటాడు. ముకుందుడు అమ్మే పాల నాణ్యతను గోపాలం మెచ్చుకుంటాడు. వాళ్ళు వయసులోనూ, కుటుంబ పరిస్థితుల్లోనే కాదు, వ్యాపార అభివృద్ధిలోనూ మంచి మనసు కలిగి ఉండటంలోనూ కూడా సరిసమానులని ఊళ్ళో అంతా వాళ్ళ గురించి చెప్పుకునేవారు. 30 ఏళ్ళొచ్చేదాకా ముకుందుడు, గోపాలం అన్నింటా సరిసమంగా ఉన్నారు. అప్పుడు ముకుందుడు జుట్టు ఉన్నట్లుండి తెల్లబడటం మొదలయ్యింది. అంత చిన్న వయసులో తలపై నేర్సిన జుట్టు ఉండటం ముకుందుడికి నచ్చలేదు. అతడు రాజశేఖరుడు అనే వైద్యుడి వద్దకు వెళ్ళి తన జుట్టు నల్లబడటానికి మందివ్వమని అడిగాడు. జుట్టు నల్లబడాలంటే రంగు వేసుకోవాలి తప్ప వేరే మందు లేదు. అయినా ఏదో ఒక వయసులో అందరికీ జుట్టు తెల్లబడుతుంది. నీకు కాస్త ముందు మొదలయ్యింది అంతే. ఈ మాత్రం దానికి బెంగ అనవసరం అన్నాడు రాజశేఖరుడు. జుట్టు తెల్లబడటం వృద్ధాప్య లక్షణం. నేను తొందరగా ముసలివాడినైపోతున్నానని బెంగగా ఉన్నది అన్నాడు ముకుందుడు. రాజశేఖరుడు ముకుందుణ్ణి శ్రద్ధగా పరీక్షించి, జుట్టు తెల్లబడుతుందేమో గాని నీ ఆరోగ్యంలో ఏ లోపం లేదు. జుట్టు గురించి పట్టించుకోకు. జుట్టు నెరిసినంత మాత్రాన నువ్వు ముసలివాడివైపోవు. 50 ఏళ్ళు వచ్చేదాకా నువ్వు యువకుడిగానే ఉంటావు అని ధైర్యం చెప్పాడు. ముకుందుడు వైద్యుడి వద్ద సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. కానీ అతడికి మనసులో బెంగ లేకపోలేదు. అప్పటి నుంచి అతడు క్రమంగా చిక్కిపోవడం మొదలయ్యింది. ముకుందుడు పరిస్థితి చూసి అతడి భార్య రుక్మిణి కలవరపడింది. తాను ఏం అడిగినా అతడేమీ చెప్పకపోయేసరికి ఒక రోజున రాజశేఖరుణ్ణి తన ఇంటికి పిలిపించుకున్నది. ఆయన ముకుందుణ్ణి మరింత శ్రద్ధగా పరీక్షించి, ఇతడికి ఒంట్లో ఏ జబ్బు లేదు, ఎందుకు చిక్కుపోతున్నాడో అంతుబట్టడం లేదు అని అన్నాడు. రుక్మిణి వెంటనే, ఈయనకు అన్నహితువు లేదు, తిండి సరిగా తినడం లేదు, ఆకలి పుట్టడానికి మంచి మందు ఏదైనా ఇవ్వండి అని అన్నది. రాజశేఖరుడు సరేనని అన్నహితువు పుట్టడానికి మందిచ్చి వెళ్ళిపోయాడు. ఆ మందు పుచ్చుకున్నాక ముకుందుడు కొన్నాళ్లపాటు బాగానే తిండి తిన్నాడు. ఆ తర్వాత అతడికి అజీర్తి రోగం పట్టుకున్నది. రుక్మిణి మళ్ళీ రాజశేఖరుణ్ణి పిలిపించుకున్నది. ఈసారి రాజశేఖరుడు ఇంకో మందిచ్చి, ఈ మందు వేసుకుంటే ఇనుము తిన్నా అరిగిపోతుంది, ఇక అజీర్తి నిన్ను బాధించదు అని అన్నాడు. ఆ మందు తిన్నాక ముకుందుడికి అజీర్తి తగ్గింది. కానీ మళ్ళీ అతడికి అన్నహితువు పోయింది. ఆ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తోచక రుక్మిణి కన్నీళ్ల పర్యంతమైపోయింది. మీ జబ్బేమిటో మన ఊరు వైద్యుడికి అంతుబట్టడం లేదు, ఇక్కడుండి లాభం లేదు, వైద్యానికి మనం పట్నం వెళ్ళాలని నాకు అనిపిస్తున్నది అని భర్తకు చెప్పింది. ఇది వైద్యానికి లొంగే జబ్బు కాదు, నాకు త్వరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది, అందుకే తిండి సహించదు, తిన్నా అరగదు, ఎక్కువ శ్రమ పడలేకపోతున్నాను, ఇక నా బ్రతికింతే అన్నాడు ముకుందుడు దిగులుగా. 30 ఏళ్లకే ముసలతనం ఏమిటండి? ఎవరైనా వింటే నవ్విపోతారు. పట్నంలో ధన్వంతరిని మించిన వైద్యులు ఉంటారు. అక్కడ వైద్యం చేయించుకుంటే మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారు అన్నది రుక్మిణి. నీకు ఇంకా తెలియలేదా? ఇప్పుడే నా జుట్టు తెల్లబడిపోతున్నది, నేను ముసలివాడినైపోతున్నాను అన్నాడు ముకుందుడు. జుట్టు తెల్లబడటం ముసలితనం వల్లనే కాదు, వంశ పారంపర్యంగా కూడా వస్తుంది. మీ నాన్నగారికి కూడా చిన్నతనంలోనే జుట్టు నెరిసిపోయిందని అత్తయ్య చాలా తరచుగా అంటూ ఉంటుంది. మీరు వినలేదా అన్నది రుక్మిణి. అమ్మ మాటలకేం గాని నా బాధ నీకు అర్థం కాదులే, ఊరుకో అన్నాడు ముకుందుడు. కానీ రుక్మిణి ఊరుకోలేదు. నాకు అర్థం కాదనే అనుకోండి, కానీ జుట్టు తెల్లబడిన వాళ్ళందరికీ అన్ని శక్తులు ఉడిగిపోతాయంటే నేనెలా ఒప్పుకుంటాను? ఈ ఊళ్ళో కేశవయ్య గారికి 60 ఏళ్ళు, ఆయన జుట్టు తెల్లగా ముగ్గుబొట్టలాగా ఉన్నది. అయినా మనిషి పిడుగులా ఉన్నాడు. ఎప్పటికీ 3 పూటలా భోంచేస్తాడు. కంటి చూపు ఎంత బాగుంటుందంటే సూదిలోకి దారం కూడా తనే ఎక్కించేస్తాడు. కాలు చెయ్యి సంగతి చూద్దామంటే ఒక్కడు పొరుగురికి కాలినడకన వెళ్ళి వస్తాడు. అలాంటప్పుడు 30 ఏళ్ల మనిషి
మీకు ముసలతనం ఏమిటో చెప్పండి అని అన్నది. ముకుందుడికి కేశవయ్య తెలుసు, భార్య మాటలు నిజమేనని తెలుసు. అయినా విని మౌనంగా ఊరుకున్నాడు. తన మాటలకు భర్త పరిస్థితి మెరుగుపడుతుందేమోనని ఆశించింది రుక్మిణి. కానీ అతడికి అన్నహితువు పుట్టలేదు. రోజురోజుకి మరింత నీరసించిపోతున్నాడు. అప్పుడు రుక్మిణి విషయం అత్తమామలకు చెప్పుకున్నది. అబ్బాయి చిక్కిపోతున్నాడని కనిపెట్టాము. కానీ ఇలా బెంగ పెట్టుకున్నాడనుకోలేదు. పిల్లల్ని మేము చూసుకుంటాము. వ్యాపారం సంగతి కూడా మేము చూసుకుంటాము. నువ్వు కొన్నాళ్లపాటు పట్నం వెళ్ళి అబ్బాయికి మంచి వైద్యం చేయించు అన్నారు ముకుందుడి తల్లిదండ్రులు. వారు చెప్పిన ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసి భర్తతో కలిసి పట్నం బయలుదేరింది రుక్మిణి. పట్నంలో రుక్మిణి బాబాయి పరంధాముడు ఉంటున్నాడు. తాము వస్తున్న విషయం ముందుగానే ఆయనకి కబురు పంపింది రుక్మిణి. ఆ దంపతులు రాగానే పరంధాముడు వాళ్లకు తనింట్లో అన్ని ఏర్పాట్లు చేశాడు. తనకు తెలిసిన రమాచారి అనే మంచి వైద్యుణ్ణి ఇంటికి పిలిచాడు. రామాచారికి కూడా ముకుందుడి జబ్బు అంతుబట్టలేదు. అయినా తన ప్రయత్నంగా ముకుందుడికి అన్నహితువు పుట్టడానికి, తిన్నది అరగడానికి, ఒంట్లో బలం చేకూరడానికి కొన్ని మందులు వాడి చూశాడు. అలా 2 మాసాలు గడిశాయి. కానీ ముకుందుడు పరిస్థితి మెరుగుపడలేదు. చివరకు రామాచారి రుక్మిణితో, అమ్మా, నీ భర్త ఏదో మనోవ్యాధితో బాధపడుతున్నాడు. అదేమిటో నువ్వే తెలుసుకోవాలి. మనోవ్యాధి తగ్గే వరకు నీ భర్తకు ఏ మందు పనిచేయదు అని చెప్పాడు. భర్త మనసులోని బాధేమిటో తెలుసుకోవాలని ఎంతగానో ప్రయత్నించింది రుక్మిణి. కానీ ఏమడిగినా, నాకు ఏ మనోవ్యాధి లేదు. నేను త్వరగా ముసలివాడినైపోతున్నాను. అందుకే ఈ బాధలన్నీ వచ్చాయి అనేవాడు ముకుందుడు. తన జబ్బు గురించి తప్ప భర్త మనసులో ఇంకే బెంగ లేదన్న విషయం రుక్మిణి రామాచారికి చెప్పింది. అమ్మా, నేనిచ్చిన మందులు అద్భుతమైనవి. అవి కూడా పనిచేయలేదంటే ఇంక నీ భర్తను ఎవ్వరూ రక్షించలేరు. ఇక నాలో ఒక్కటే ఆశ మిగిలింది. ఒక్కోసారి గాలి మార్పు వల్ల మందులు బాగా పనిచేస్తాయి. మీరు తిరిగి మీ గ్రామానికి వెళ్ళిపోండి. అక్కడ నీ భర్తకు నేనిచ్చిన ఈ మందులు వాడి చూడు, ప్రయోజనం కనిపించొచ్చు అన్నాడు రామాచారి. రుక్మిణి మాత్రం ఎంతకాలమని పిల్లల్ని వదిలి పట్నంలో ఉండగలదు? ఆమె వైద్యుడి సలహా పాటించి భర్తతో కలిసి మళ్ళీ తన గ్రామానికి తిరిగి వచ్చింది. ముకుందుడు గ్రామానికి వచ్చాడని గోపాలానికి తెలిసింది. అతడు హుటాహుటిన బయలుదేరి మిత్రుణ్ణి కలుసుకునేందుకు వెళ్ళాడు. ముకుందుడు గోపాలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు అతడికి కూడా జుట్టు నెరిసి ఉన్నది. నువ్వెప్పుడు తిరిగి వస్తావా అని ఎదురు చూస్తున్నాను. పట్నం వైద్యుడి వల్ల నీకు ఏదైనా ప్రయోజనం కనబడితే నేను అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకుంటాను. ఎందుకంటే నీకులాగే నాకు వృద్ధాప్యం వచ్చేస్తుంది అన్నాడు గోపాలం. గోపాలానికి కూడా తెల్ల జుట్టు ఉన్న విషయం ఇంకా నమ్మలేకపోతున్నాడు ముకుందుడు. నేను వెళ్లే ముందు వరకు నీకు జుట్టు నల్లగానే ఉండేది కదా, తెల్లబడటం ప్రారంభించి ఎంతకాలమయ్యింది అని అడిగాడు. నాకు చాలా కాలం క్రిందటే జుట్టు నెరవడం మొదలయ్యింది. కానీ జాగ్రత్తగా తల దువ్వుకుంటే నెరిసిన వెంట్రుకలు కనిపించేవి కావు. 2 నెలల నుంచి నెరుపు బాగా ఎక్కువయ్యింది. తల దువ్వుకున్నా దాగటం లేదు అన్నాడు గోపాలం. అప్పుడు ముకుందుడు ముఖంలో సంతోషము, తృప్తి కనిపించాయి. అయితే నాకే కాదు, నీకు జుట్టు నెరిసిందన్నమాట అని అన్నాడు. అది సరే కానీ నీ జుట్టు చూస్తే పెద్దగా ఫలితం ఉందనిపించడం లేదు. కానీ పట్నం వైద్యుడు ఈ సమస్య గురించి ఏం చెప్పాడో తెలుసుకోవాలని ఉన్నది. అందుకే అక్కడ జరిగిన వైద్యం గురించి చెప్పు నాకు. ఫలితం మీద ఆశ ఉందంటే నేను అక్కడికి వెళతాను అన్నాడు గోపాలం ఆతృతగా. అందుకు రుక్మిణి తానే సమాధానమిస్తూ, ఇంకా ఏం చెప్పడానికి లేదు. పట్నం మందులు పట్నంలో పనిచేయలేదు. గాలి మార్పు కావాలని అన్నాడు వైద్యుడు. అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఆ మందులు ఇక్కడెలా పనిచేస్తాయో ఇంకా వేచి చూడాలి అని అన్నది. గోపాలం నిరుత్సాహపడి వెళ్ళిపోయాడు. అయితే ఆ మర్నాటి నుంచే ముకుందుడిలో కొత్త మార్పు వచ్చింది. అతడికి క్రమంగా ఆకలి పుట్టడమే కాదు, మనిషి కూడా ఉత్సాహంగా ఉంటున్నాడు. అతడిలో ఇప్పుడు కొత్త సత్తువ కూడా వచ్చింది. కొడుకులోని మార్పుకు తల్లిదండ్రులు ఎంతో సంతోషించి, పట్నం మందులు పల్లెటూళ్ళలో పనిచేశాయి
అని ఎంతో ఆనందించారు. అయితే ముకుందుడి జబ్బు తగ్గడానికి అసలు కారణం వేరే ఉన్నది. తనకు జుట్టు నెరిసి తన ఈడువాడే అయిన గోపాలానికి జుట్టు నెరవకపోవడాన్ని అతడు సహించలేకపోయాడు. అదే అతడి మనోవ్యాధికి కారణం. ఇప్పుడు గోపాలానికి జుట్టు నెరిసిపోవడంతో అతడికి ఆ మనోవ్యాధి తగ్గింది. మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. మనిషి తనకంటే తక్కువ వారి గురించి అట్టే పట్టించుకోడు. తనకు సమజోడీగా ఉన్నవారు మాత్రం రవ్వంత పతనం చెందితే అతడు ఆనందిస్తాడు. వారికి రవ్వంత ఔన్నత్యం లభిస్తే విచారిస్తాడు. ఈ రహస్యం గోపాలానికి తెలియదు. అందుకని అతడు పట్నం వైద్యుడు గొప్పవాడని, ఆయన ఇచ్చిన మందులు మంచివని, గాలి మార్పు వల్లనే ముకుందుడి జబ్బు తగ్గిందని అనుకున్నాడు. అలా అనుకొని తను కూడా వెంటనే వైద్యానికి పట్నం వెళ్ళాడు. అయితే గోపాలానికి జుట్టు నెరిసిందన్న బెంగలేదు. తనకి ముసలతనం వస్తుందేమోనని అతడి భయం. ముసలితనం రాకుండా పట్నం వైద్యుడు మందులు పనిచేస్తాయని అతడికి నమ్మకం కుదిరింది. ఆ నమ్మకమే అతన్ని మళ్ళీ మామూలు మనిషిని చేస్తే అది వేరే సంగతి. వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగానే తన మిత్రుడు తనకంటే బాగుంటే ముకుందుడు ఓర్వలేకపోయాడు. అయినా అతడు నాకంటే ఎన్నో రెట్లు మెరుగు. ఎందుకంటే అతడు తనకు సరివాడైన గోపాలుడు గురించి అసూయ చెంది ఉన్నప్పటికీ గోపాలం పతనం గురించి తానేమీ ప్రయత్నాలు చెయ్యలేదు. కానీ నేను నా ప్రజల బాగోగులు చూడాల్సిన రాణినై ఉండి నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి బాధలకు సంతోషించాను. కావాలని వారిని చిత్రహింసలకు గురిచేశాను. ముకుందుడిలాగే నాకు మానసిక జాడ్యము ఉన్నది. దానికి వినయశీలుడి కథలే మందుగా పనిచేస్తున్నాయి అని మనసులో అనుకున్నది మహారాణి. తర్వాత వినయశీలుడితో, వినయశీల, నీ కథలతో కాలం వేగంగా పరిగెడుతున్నది. నీ కథ లేనప్పుడు కాలం స్తంభించిపోతున్నది. ఇక రేపటి నీ కథ గురించి ఎదురు చూడడమే ఈరోజు నేను చెయ్యగలిగిన పని అని వెళ్ళిపోయింది. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.